నిన్ను కోరి ట్రైలర్ను ఎస్ఎస్ రాజమౌళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5 సార్లు చూశారంట. బాహుబలి లాంటి మ్యాగ్నమ్ ఓపస్ తీసిన దర్శకుడు ఇంత చిన్న సినిమా ట్రైలర్ను అన్నిసార్లు ఎందుకు చూశాడు అన్న ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ, ఎందుకో కానీ ఈ సినిమా ట్రైలర్ను అన్నిసార్లు చూడాలి అనిపించింది. సినిమా తీసి ఫ్రీగా ఉన్న నేను నా లాజికల్ బ్రెయిన్ ఉపయోగించి తెగ ఆలోచించాను. నాకు అప్పుడు ఈ ట్రైలర్ నుంచి కొన్ని క్లియర్ కట్ అంశాలు కనిపించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు చాలా రిచ్గా ఖర్చు పెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు, అది బాగుంది. ఇక రెండోది నాని పెర్ఫార్మెన్స్. ఇతను చాలా కాన్ఫిడెంట్గా చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ ఎంతో ఇంప్రెస్ చేసింది. అది ఎలా అయిపోయిందంటే, అతని సినిమాలో నవ్వితే ఆడియన్స్ నవ్వుతారు, అతను కంటతడి పెడితే ప్రేక్షకులు ఏడుస్తారు. అది నాని గ్రేట్నెస్. అది నాకు చాలా బాగా అనిపించింది, అందుకే అన్నిసార్లు చూసా అన్నారు. ఇంకా హీరో నాని దానికి నవ్వుతూ, నిన్ను కోరి ట్రైలర్కి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే షాక్ అయ్యా. రాజమౌళి గారు ఇన్నిసార్లు చూసారా? అయితే ఇది ఒక కారణం. ఇంకొక కారణం కూడా ఉంది. అదేమిటంటే, సినిమాలో ఒక బుడ్డోడు యాక్ట్ చేశాడు. వాడి డైలాగ్ ఒకసారి వింటే ఎవరికీ అర్థం కాదు. అందరూ దాన్ని తిరిగి చూస్తే కానీ ఆ డైలాగ్ని ఫాలో అవ్వలేరట. సో అందుకని మళ్ళీ మళ్ళీ ట్రైలర్ చూడటం వల్ల అన్ని వ్యూస్ వచ్చాయన్నారు నవ్వుతూ. ఇప్పటిదాకా నేను ఏ సినిమా ఆడియో ఫంక్షన్లోనూ నా సినిమా గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం నిన్ను కోరి సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి ఇంటిలోకి వెళ్తుంది. సినిమాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు రాగానే మర్చిపోతాం. కానీ నా ఈ సినిమా మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఇలా జరగకపోతే మాత్రం నన్ను నిలదీసి అడగండి అని ఛాలెంజ్ చేశాడు న్యాచురల్ స్టార్ నాని. అది నాని కాన్ఫిడెన్స్. దాని గురించి ఆల్రెడీ జక్కన్న చెప్పగానే చెప్పారు, సినిమా హిట్ అని. 3 ఏళ్ల క్రిందటే దర్శకుడు శివ నానికి ఈ కథ చెప్పాడట. అందులోని ఈ కథతో నాని కొన్నేళ్లు ట్రావెల్ చేసిన నానికి ఈ కథ మీద చాలా గురి ఉంది. అందుకే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పంపకుండా నాని, దానయ్య, కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో నిన్ను కోరి పట్టాలు ఎక్కించడం జరిగిందట. సో నానికి అంతగా ఈ కథ కనెక్ట్ అయ్యింది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు.